తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ యోగ ఆంజనేయ స్వామి వార్ల ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రతి సంవత్సరం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం రోజున ఈ దేవాలయంలో కూడా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. పట్టణంలోని భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాములు భక్తులకు పులిహోర, బటర్ మిల్క్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్వేది తిరునాళ్లకు వచ్చే భక్తులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పులిహోర, బటర్ మిల్క్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రోజు నవోదయ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గత 40 సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం రోజున మన ప్రోత్సాహం ఆర్సీలో మన తెలుగులో రామనాథ దగ్గర చాలా సంవత్సరం బట్టి ఈ పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నిన్న రాత్రి అంతర్వేది వెళ్ళి రాత్రి కళ్యాణం చూసుకుని పొద్దున్న గుర్తు చేసుకుని తిరిగి వచ్చేటువంటి భక్తులకి మరి ప్రసాదం అందించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. వేలాదిగా భక్తులు దైవ దర్శనం చేసుకుని ఇచ్చిన తర్వాత మన దగ్గర వచ్చి ప్రసాదం తీసుకోవటం ఇది మనకి చాలా ఆనందకరమైన విషయం. మనం మంచి ఉద్దేశంతో మంచి ఆశతోటే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భం తెలుపడుతున్నా. మరి ఎంతో శక్తివంతమైనటువంటి భగవంతుడు అంతర్వేది లక్ష్మీ స్వామి చాలా మహిమ కలిగినటువంటి దైవం. ఎందుకంటే మన పరిస్థితి మనం చూసినట్లయితే మరి మనకి ఎన్నోసార్లు సైకిల్ ఇవన్నీ కూడా వచ్చినా కానీ మన ఏజర్కి కానీ మన ప్రాంతం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కాపాడే దైవం మరి లక్ష్మీనరసింహాన్ని మన అందరి విశ్వాస ప్రకారం నమ్మకం విషయాన్ని ఈ సందర్భంగా నేను కూడా తెలియపడుతున్నా. కనుక అటువంటి మహిమగలటువంటి దైవ కార్యక్రమంలో మనం కూడా భాగస్వామిగా పులిహోర పంపిణీ కార్యక్రమం మనం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ స్వామి సన్నిధికి వెళ్ళి దైవ దర్శనం నుంచి భక్తులందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు వాళ్ళకి తెలియపరుస్తూ ఎవరైతే అంతర్వేది వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది, భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కొందరు తెలియపరుచుకుంటూ ఈ పులిహోర పంపిణీ కార్యక్రమంలో మాతో పాటు మరి పని చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా విషయాన్ని సందర్భం తెలియపరుస్తూ భగవంతుని యొక్క దయతో అందరి జీవితాలు 3 స్కూలు 6 కార్యాలు విరాజిల్లాలని దైవాన్ని ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీష్మ ఏకాదశి సందర్భంగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి సుమారు 10,000 మంది భక్తులు పాదయాత్రగా స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2002 సంవత్సరం నుండి జంగారెడ్డిగూడెం నుంచి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజున ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి పాదయాత్రగా వస్తామని, భీష్మ ఏకాదశి రోజున స్వామిని దర్శిస్తే అందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని పాదయాత్ర నిర్వాహకులు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అర్చుల మురళీకృష్ణ. ఈ హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ద్వారకా తిరుమల పాదయాత్ర, ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మరియు జంగారెడ్డిగూడెం యొక్క పరిసర ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి భక్తులందరూ కూడా పాదయాత్రగా ఈరోజు తెల్లవారుజామున కొంతమంది 2 గంటలకి, అలాగే 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి కూడా
వారి యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళ యొక్క వెసులుబాటుని బట్టి ఈ పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ద్వారకా తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి దొరసానిపాడు గ్రామంలో ఉన్నాం. ఈ పాదయాత్రలో సుమారుగా 10,000కు పై చిలుకు 10,000 దాటి ఉంటారని చెప్పి మా అంచనాల ప్రకారం, మేము ఇస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అంచనాల ప్రకారం మా లెక్కల్లోకి తెలుస్తుంది. ఇది సుమారుగా ప్రతి సంవత్సరం చేస్తూ, అంటే దీన్ని మేము 2002లో ప్రారంభించాం. కేవలం 22 మంది భక్తులతోటి ఈ పాదయాత్ర ఆ రోజుని ప్రారంభించడం జరిగింది. అలాగే స్వామివారి యొక్క మహత్యం వల్ల ఆ ఊరు తెలుసుకుంటూ భక్తులందరూ కూడా వాళ్ళ స్నేహితులు బంధువులు ద్వారా తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి కూడా, అంటే హైదరాబాదు, వైజాగ్, అన్నవరం, కాకినాడ, ఇంకా ఎంతో దూరం నుంచి రాత్రికి వచ్చి వాళ్ళ బంధువుల ఇళ్లలో బస చేసి తెల్లవారి పొద్దున్నే ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారిని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. స్వామివారు వీళ్ళందరినీ కూడా కటాక్షిస్తూ అనేక రకాలైనటువంటి వాళ్ళకి వరాలు ఇస్తూ, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ, ఐశ్వర్యాలను ఇస్తూ అలరిస్తున్న కారణం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులందరూ కూడా పెరుగుతున్నారు. హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామస్తులు ముందుకొచ్చి ఈ పాదయాత్రగా చేస్తూ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మంచినీళ్లు, తేనీరు, అదేవిధంగా అల్పాహారం, ఈ సౌకర్యాలన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వటం, భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతోటి చక్కగా నడుస్తూ ఉన్నారు. గోవిందా! భీష్మ ఏకాదశి సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత అళగనాథ స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం గణపతి పూజ, విశ్వక్సేనారాధన, తులసి పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వృషాకటే నమః, ఓం దామోదరాయ నమః, ఓం దీనబంధవే నమః, నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కైలాపహాయ నమః, ఓం కౌస్తుభోద్భాసితో రస్కాయ నమః, ఓం నరః, ఓం స్వామినే నమః, ఓం వైకుంఠాయ నమః, ఓం విశ్వతోముఖాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం అప్రమేయాత్మనే నమః, ఓం సహస్రశీర్షే నమః, ఓం పురుషాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం సర్వేత్రే నమః, ఓం జనార్దినే నమః, ఓం జానకీ వల్లభాయ నమః, ఓం దేవాయ నమః, ఓం జయరూపాయ నమః, ప్రజావాహనాయ నమః, ఓం విశ్వశ్రవసే నమః, ఓం మాధవాయ నమః, ఓం మధురానాథాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం రుక్మిణీపతే నమః, ఓం సర్వదేవమయాయ నమః, ఓం శ్రీశాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం యశోదాతనయాయ నమః, ఓం యోగినే నమః, ఓం యోగశాస్త్రపరాయణాయ నమః, ఓం రుద్రాత్మకాయ నమః, ఓం రుద్రమూర్తయే నమః, ఓం రాఘవాయ నమః, ఓం మధుసూషాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కీర్తివాదినాయ నమః, ఓం వరేణ్యాయ నమః, ఓం వరదాయ నమః, ఓం గోత్రే నమః, ఓం ఆనందాయ నమః, ఓం వసుదేవజాయ నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం సందీప్తాం గరుడధ్వజ స్వామినే నమః. మంగళకర్పూరనీరాజనం సమర్పయామి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్దం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పులయ్యాయని తేలిందని, అందులో కేసీఆర్ గద్దెనెక్కే నాటికి 72,000 కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలియజేశారు. అంటే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసిన అప్పు 2.5 లక్షల కోట్లు మాత్రమేనని అన్నారు. ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతు బంధు ఎగ్గొట్టారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని అన్నారు. అయినప్పటికీ అప్పులు ఎందుకయ్యాయని ప్రశ్నించారు. మీరు చూస్తున్నారు, ముఖం బాగాలేక వెనకటి కూడా అద్దంబల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. నడపశాత అయితలేదు. అప్పుడేమో అడ్డమైన అబద్ధాలు చెప్పిండు, గద్దెనెక్కి కూర్చున్నాడు. ఇలా నడపశాతం అయితలేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇంకొక పని శాత కాదు.
ఏమైందిరాబాయి నీ 15,000 రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. ఏమైరా 2,500 వారి 2,500 ఇస్తా అంటివి 100 రోజులు ఇస్తా అంటివి ఏం సంగతి అంటే నీ పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. నువ్వు గట్టిగా అడిగినావు అనుకో ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. బెదిరిచ్చుడు, పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒకటే నేర్చుకున్నాడు. కాంగ్రెస్ కార్యకర్త వర్ధనపేటల గల్లీలో మొదలు పెడితే ఢిల్లీ దాకా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే అబద్ధం చెప్తున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఇది వినాలి జాగ్రత్తగా. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు అంటున్నారు. మీరు జాగ్రత్తగా వినాలే, 10 మందికి చెప్పాలి. ఎంత దుర్మార్గమైన ప్రచారం అంటే పెద్దలు చెప్తారు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్పాలి అని. ఒక మంత్రి ఏమో 6 లక్షల కోట్ల అప్పు అంటాడు, ఇంకో మంత్రి 7 లక్షల కోట్ల అప్పు అంటాడు, ముఖ్యమంత్రి ఏమో 8 లక్షల కోట్ల అప్పు అయింది అంటాడు. అసలు ఎంత అయింది అప్పు, కేసీఆర్ ఎంత చేసిండు అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ మొన్న పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వాన్ని అడిగిండు. మీ దగ్గర మొత్తం ఉంటాయి కదా హిసాబ్ కితాబు, ఎందుకంటే మీ కిందనే ఆర్బీఐ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అన్ని రాష్ట్రాల లెక్కలు వాళ్ళే చూస్తారు, మీ కిందనే కాగు ఉంటుంది కాగు. మరి ఆ కాగు ఈ ఆర్బీఐ ఇద్దరితో మాట్లాడి మాకు వాస్తవం చెప్పుని కాంగ్రెస్ వాళ్ళ మాటలు మేము నమ్ముతలేమని చెప్పి ప్రశ్న వేసిండ్రు. వేస్తే కుల్లం మొత్తం విషయం బయటకు వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ హయాంలో సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేయించేందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు విమర్శలు గుప్పించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఆదిమూలం నుంచి అరవ శ్రీధర్ వరకు రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పరిపాటుగా మారాయి. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. అంగరంగ వైభవంగా అంతర్వేది లక్ష్మీ నరసింహుడి కళ్యాణం. గోవింద లక్ష్మీ నరసింహ అంటూ మారుమోగిన గోదావరి సాగర సంగమ క్షేత్రం. రేవంత్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాలలో లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేశారు? తెలంగాణ సీఎంపై నిప్పులు జరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.